హాయ్ గాయ్స్, చాలామంది పిల్లలు అరటికాయ కూర అంటే బాబోయ్ నాకు వద్దు అంటారు. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, రోజు అమ్మ నాకు అదే కావాలంటారు. అది వర్షం పడినప్పుడు కూడా తినవచ్చు. నేను చేసి చూపిస్తాను చూడండి. అరటికాయలు 3 తీసుకున్నాను నేనైతే. మీకు ఎన్ని కావాలితే అన్ని తీసుకోండి. నేను అరటికాయని 2 పీసెస్ కింద తీసుకొని అలా పీల్ తీసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ పీల్ చేసేసుకోండి. పీల్ చేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోండి. వాటర్లో కొంచెం పసుపు వేసుకొని చిటికెడు అన్ని ముక్కలు దాంట్లో వేసేసుకోండి. తర్వాత పోపు దినుసులు చూడండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు మీ స్పైసీ బట్టి తీసుకోండి. నేనైతే 7 తీసుకున్నాను. అలా పీసెస్ చేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా అరటికాయలు ఉడికినాయో లేవో చూసుకొని చాక్ కానీ స్పూన్ కానీ పెట్టుకొని చూసుకోండి. బాగా మెత్తగా అవ్వకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు. అన్ని అరటికాయ ముక్కలు కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా కోసేసుకోండి. పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా కూడా చేసి పెట్టచ్చు. చాలా బాగా తింటారు. అరటికాయ అంటే అసలు నమ్మరు. పొటాటో ఇష్టం ఉన్న వాళ్ళు ఇది పొటాటో అనుకొని తినేస్తారు. నేను ఎలాగే చేస్తాను. నేను అరటికాయ కూర అయితే అసలు ఇలా ఫ్రై చేసుకుని అయితే తినేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని వేపుకోండి. చాలామంది అరటికాయ అంటే అవాయిడ్ చేసేస్తారు. ఇలా చేసుకొని చూడండి. ప్రతిసారి తినాలనిపిస్తుంది. చారు పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకొని తినండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. కొంచెం పసుపు వేసుకోండి. ఎగుతున్నప్పుడు దోరగా వేగించుకోండి పోపులను అయితే. తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకండి. కొంచెంగా ఆయిల్ వేసుకోండి. బాగా ఎక్కువ అయిందంటే మళ్ళీ ఆయిలీగా ఉంటుంది. నేనైతే కొంచెమే వేసుకున్నాను ఆయిల్. తర్వాత అయితే అరటికాయ ఒక 2 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత అయితే పసుపు, కారం తక్కువ వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి. నేను మిరపకాయలు వేసుకున్నాను కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే సిమ్లో పెట్టుకొని వేపుకోండి. అలాగా టేస్ట్ చేయండి. అలా ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. మా పాప కూడా నేను టేస్ట్ చేస్తానమ్మా అంది. సరే అనేసి ఒక పీస్ పెట్టాను. సూపర్ అని చెప్పు అంటే సూపర్ అంటుంది. సూపర్ అని చెప్పమంటే. ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్